గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ఇంట్లో శుభకార్యాలు జరగాలని, కోరుకున్న సమస్త కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చిన్న ముఖ్య గమనిక ఏమిటంటే కనుక నేను ఈ యొక్క ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతాను. వాటిల్లో చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి ముందుగా నివృత్తి చేస్తాను. అది అర్థం చేసుకున్నట్లయితే మీకు చాలా సులువుగా అర్థమవుతాయి. అయితే ప్రతి సంవత్సరం చెబుతూనే ఉంటాను, కానీ కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి. గురుగారు 6 రూపాయలు సంపాదించి 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతామని అనుమానాలు వస్తుంటాయి కొంతమందికి. అయితే 6 రూపాయలు ఈ సంపాదన ఉన్నా మిగతా 6 రూపాయలు బయట నుంచి అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతావు అని అర్థం చేసుకోవాలి. అంటే ఏదో ఇల్లు కట్టడమో, లేదా వ్యాపారం పెట్టడమో, వాహనం కొనడమో, ఏదైనా సరే పెద్ద ప్రాపర్టీస్ కొనడమో చేస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇక రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. ముగ్గురు తిట్టి ముగ్గురు మెచ్చుకుని 6గురు తిడతారా అని అర్థం కాదు. అంటే ముగ్గురు మనం ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 6గురు మనం ఎదుగుతుంటే ఓరవలేని వాళ్ళు ఉన్నారు, లేదా ఈర్ష్య, ద్వేషం, అసూయతో పాడు చేద్దాం అనుకునే వాళ్ళు శత్రువులు ఉంటారని అర్థం చేసుకోవాలి. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఆదాయ వ్యయాల, రాజపూజ అవమానాలు ఈ రకంగా అర్థం చేసుకుంటారని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. అయితే ఎవరెవరు ఈ మేషరాశిలోకి వస్తారయ్యా అన్నట్లయితే కనుక అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు కూడా మేషరాశిలోకి వస్తారు. కాబట్టి మేషరాశిని చూసుకోండి. అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మేషరాశి అవుతుంది. కాబట్టి మేషరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా కనపడుతోంది. కాబట్టి గత సంవత్సరం కన్నా డబ్బులు ఆదాయము పెరుగుతోంది, సంపాదించాలన్న తపన పెరుగుతుంది, డబ్బుల పట్ల ఆసక్తి పెరుగుతుంది, ఖర్చుల విషయంలో అదుపు చేసుకోగలుగుతారు, రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు, అలాగే డబ్బు యొక్క విలువ బాగా తెలుస్తుంది. ఇక రాజపూజ్యం 2గా కనపడుతోంది, అవమానం 4గా కనపడుతుంది. అంటే మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళేమో తక్కువగా కనపడుతున్నారు, మిమ్మల్ని అవమానించేవారు, తిట్టేవారు, హేళన చేసేవారు, మీరు పడిపోతే చూద్దామనుకునే వాళ్ళు పెరిగిపోతున్నారు. కాబట్టి శత్రు బెడద ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తితోటి జాగ్రత్తగా మెలగాలి. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు. జూన్ 2వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలో రజతమూర్తిగా ఉంటాడు. శని సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలో లోహమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా వ్యయ షష్ఠ స్థానంలో ఉండి తర్వాత డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఏకాదశ పంచమ స్థానంలో తామ్రమూర్తిగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ఎలా ఉండబోతోంది అన్ని రంగాల వారికి అన్నట్లయితే కనుక సామరస్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి తప్ప పెద్ద విశేషమైనటువంటి అనుకూలత కనపడటం లేదు. అలానే ఏ పని జరగకుండా అయితే ఉండదు, ప్రతి పని కూడా ఆలస్యంగా జరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ బెడదలు బాగా కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్లు, ఉద్యోగాలు పోతుందేమో అనేటటువంటి భయాలు, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, లేదా కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడము, ఆదాయం సరిపోకపోవడము, జీతాలు సరిపోకపోవడము, శ్రమను గుర్తించలేని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రైవేటు ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఉద్యోగాలు మారాలనుకున్నా, వ్యవహారాలు చేయాలనుకున్నా కూడా ఈ సంవత్సరం పెద్దగా రిస్క్ చేయడం అయితే మంచిది కాదు, జాగ్రత్తగా ఉండండి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా అనేక రకాల సమస్యలు, తొట్టుబాట్లు, మెంటల్ టెన్షన్లు, పని ఒత్తిడి అధికంగా ఉండడం, అధికారులు బాగా వేధించడంతో పాటుగా మీ మీద నిందారోపణలు, ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాల చోట చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రమోషన్ విషయంలోనూ, స్థాన బదిలీల విషయంలోనూ కూడా ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక నిరుద్యోగులు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆలస్యంగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఓర్పు సహనంతో ప్రయత్నం చేయండి. 1కి 10 సార్లు తిరగవలసి రావడం తప్ప సులువుగా మాత్రం ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడటం లేదు. ఖర్చు కూడా విపరీతంగా పెట్టవలసిన అవసరమైతే లంచాలు ఇవ్వడాలు లాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. లేదా మధ్యవర్తుల్ని, లేదా ఎవరైనా రికమెండేషన్లు చేసుకోవడం ద్వారా ఉద్యోగాలు సంపాదించుకునే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ప్రధానంగా గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే కావాలి అని చేసే ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చొక్కెదురుగా కనపడుతోందని చెప్పొచ్చు. అంటే అవకాశాలు వస్తాయి కానీ వచ్చినట్టే వచ్చి ఇంకా అయిపోతుందనే సమయంలో చేజారడం, లేదా మీకు రావాల్సిన ఉద్యోగాలు వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం, త్రుటిలో తక్కువ మార్కుల్లో ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎవరైనా సరే ఈ యొక్క రాశిలో ఉండే ఎవరైనా సరే, ఏ రంగం వారైనా సరే
జాతకంలో లగ్న బలం బాగుందా, లేదా దశరే నడుస్తున్నాయి, అవి యోగిస్తున్నాయా లేదా, లేకపోతే వాటికి ఏం పరిహారాలు చేసుకోవాలో చేసుకుని ఎదురుగా వెళుతూ ఉంటే మీకు ఏ పనైనా ఈ సంవత్సరం దిగ్విజయం అవుతుంది. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి, మేము జాతకం చూసి చెప్తాం. ఇది ప్రధానమైన విషయం. తద్వారా ఏంటంటే కనుక ఏదైనా సరే ఈ సంవత్సరం దైవ బలము గ్రహ బలము ఉన్నట్లయితే మాత్రమే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది, చదవాలన్న తపన బాగా పెరుగుతుంది. కానీ ఏదో రకమైనటువంటి ఆటంకాలు, సమస్యలు, ఈతిబాధ ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, అలాగే చదివేటటువంటి సమయంలో స్ట్రెస్ ఫీల్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. తోటి విద్యార్థులు మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, జాగ్రత్త. ప్రేమ కలాపాలకి, సెల్ ఫోన్ గేమ్స్ వ్యామోహాలకి దూరంగా ఉంటే మంచిది. ఇక వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ఒడిదుడుకులతో కూడుకున్న వ్యాపారాలు కనపడుతున్నాయి, వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. నష్టాలు అయితే పెద్దగా లేవు, కానీ మరీ అంత దారుణంగా లాభాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుంటారు, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు, వ్యాపారం మార్చాలనుకుంటారు. కానీ అనుకోని కారణాల వల్ల అది ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనపడటం లేదు. ఇక వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. వ్యవసాయంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు, టెక్నాలజీని ఉపయోగించుకోగలుగుతారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ, సబ్సిడీల ద్వారా కానీ వ్యవసాయంలో మార్పులు తీసుకొస్తారు. కానీ అది అక్కడకు రాని పరిస్థితి కనపడుతోంది. కాబట్టి వ్యవసాయదారులందరూ కూడా చీడలు లేదా వాటిని ఎందుకు కొంచెం తత్తు జాగ్రత్తలు తీసుకోండి, టెక్నాలజీని ఉపయోగించుకోండి. కళాకారులకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే రాబోతున్నాయి. కాకపోతే సరైనటువంటి వ్యక్తులు మీ జోలికి రాకపోవడం వల్ల, సరైన డైరెక్టర్లు, యాక్టర్లు మీకు దొరకకపోవడం వల్ల, మీకు సరైనటువంటి కాంపిటీషన్ లేకపోవడం వల్ల మీ యొక్క గ్రోత్ ఆగిపోయే పరిస్థితి కనపడుతుందని చెప్పచ్చు. కాబట్టి ఎంచుకునేటప్పుడు కథల విషయంలో కానీ, లేదా డైరెక్టర్ల విషయంలో కానీ చాలా ఆచితూచి వ్యవహరించడం మంచిది. కాకపోతే కష్టే ఫలే కనపడుతుంది, అంటే పెద్దగా విశేషంగా ఫలితం కనపడకపోయినా కూడా అంతంత మాత్రం ఫలితం కనపడుతుంది. ఇంకా యూట్యూబ్లు కానీ, ఇన్స్టాగ్రాములు కానీ, ఫేస్బుక్లో కానీ, రకరకాల సోషల్ మీడియా మాధ్యమాలలో ఎవరైతే మీ టాలెంట్ని నిరూపించుకుందాం అనుకునే కళాకారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అనుకున్నంత సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు రాకపోయినా కూడా మీ వ్యవస్థకి అయితే బాగుంటుందని చెప్పచ్చు. కష్టానికి ఫలితం అయితే దక్కుతుంది. రాజకీయ నాయకులకి సంవత్సరం మొండి ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే కొంతమందికి ఎలక్షన్స్లో పాల్గొనే వాళ్ళందరికీ కూడా త్రుటిలో అవకాశాలు తప్పే అవకాశాలు, పదవులు కోల్పోయే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చేయండి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంతా కూడా ఒడిదుడుకులు, ఒత్తిడులు, కష్టాలు, నష్టాలు, ధనపరమైనటువంటి నష్టాలు, రాజకీయపరమైనటువంటి భంగుపాట్లు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకోని చికాకులు, సమస్యలతో పాటుగా మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి దెబ్బలాటలు, గొడవలు, దూరంగా జరిగే అవకాశాలు, మాట్లాడుకోకపోవడం ఉండడాలు, లేదా కొంతమందికి విడాకుల దాకా వెళ్ళే పరిస్థితులు, పరిణామాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకుని సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలి తప్ప ఈగోలకు పోయినట్లయితే విడిపోయే పరిస్థితులు ఉంటాయి, జాగ్రత్త. ప్రేమికులు కూడా అదే పరిస్థితి. అనవసరమైనటువంటి మనస్పర్ధలు, గొడవలు, తగాదాలు, మధ్యవర్తుల వల్ల, కొత్త వ్యక్తుల వల్ల మీ ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతిండాలు, అనుమానపు ఆలోచనలు, లేదా అనేక రకాల మెసేజ్ల్లో కానీ, వ్యవహారంలో కానీ, చాటింగ్స్లో కానీ తప్పుడు వ్యవహారాలు చేసుకునే అవకాశాలు, బయట కొన్ని చోట్ల కలవడం వల్ల దొరికిపోయే అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ యోగ్యత కనపడుతుంది. అలాగే నూతన వివాహ యోగ్యతతో పాటుగా ద్వితీయ కళత్ర యోగం లేదా రెండో పెళ్ళిళ్ళు, మూడో పెళ్ళిళ్ళు చేసుకునే వారికి వివాహాలు అయితే బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పచ్చు. కాకపోతే ఆలస్యంగా వివాహాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు మాత్రం ఈ సంవత్సరం కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి. అలాగే ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లేదా మెడిసిన్స్ వాడే వాళ్ళు మాత్రం కొంచెం మిస్క్యారీలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తత్వ జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవడం మంచిది. న్యాచురల్గా సంతాన ప్రయత్నం చేసేవారికి సంతాన యోగ్యత అయితే కొంచెం ఆలస్యంగా కనపడుతుంది. ఇక విదేశీ యానాలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించి ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంతంత మాత్రమైన అవకాశాలే కనపడుతున్నాయి. జాతకంలో బలం లేకపోతే మాత్రం మీకు విదేశాలు వెళ్ళే ప్రయత్నం చేయడం వృధా అవుతుంది. వెళ్ళినా కూడా నష్టపోతారు, కష్టపడతారు. వీసాలు రిజెక్ట్ అవ్వడాలు కానీ, డాక్యుమెంట్ పరమైన ప్రాబ్లమ్స్ రావడం కానీ, వెళ్ళాక ఇబ్బందులు ఎదురవడం కానీ జరుగుతుంది, జాగ్రత్త. ఈ సంవత్సరం కొత్తగా ఇల్లు కొనాలనుకున్నా, కట్టాలనుకున్న ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. గృహయోగం తగ్గే అవకాశం కనపడుతుంది. అలాగే గృహం విషయంలో కానీ, గృహం కట్టే విషయంలో కానీ విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం భూములు కొనాలనుకున్నా, లేదా భూములు ఏదో పెట్టుబడులు పెట్టాలనుకున్నా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆచితూచి వ్యవహరించండి. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త. లేదా ఏదో కంగారు పడిపోయి మాత్రం భూములు కొనేస్తే డబ్బులన్నీ వృధా అయిపోతాయి, వాటికి రేట్లు పెరగకపోతే ఇబ్బందులు పడతారు. తప్పుడు ప్రదేశాల్లో భూములు కొంటే మళ్ళీ అమ్ముడవ్వవు. కాబట్టి ఆచితూచి భూములు కొనే ప్రయత్నం మాత్రం చేయండి. ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళందరూ కూడా షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెట్టకండి. వాళ్ళు పెట్టే ఉద్దేశం ఉంటే జాతకం చూపించుకోండి. అలాగే బంగారం యందు, వెండి యందు, లేదా దానికి సంబంధించినటువంటి ఏవైనా వస్తువులు యందు పెట్టచ్చు. లేదా వ్యాపారాల యందు, మీ సొంతంగా చేసుకునే వ్యాపారాల యందు పెట్టుబడులు పెట్టచ్చు. అలాగే భూముల యందు, గృహాల యందు పెట్టుబడులు పెట్టినా తప్పే లేదు. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు సాగిపోయే అవకాశం కనపడుతున్నాయి. ఒక కొలిక్కి రాని పరిస్థితి, తీర్పులు వాయిదా పడే పరిస్థితి కనపడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా అస్వస్థతకు గురయ్యే అవకాశాలు, అనారోగ్య సమస్యలు, బొంగుబాట్లు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి రుణాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి, ఖర్చును అదుపులో పెట్టుకోండి. వాహనాలు, నూతన వాహనాలు కొనడం కానీ, అమ్మడం కానీ, క్రయ విక్రయాలు జరపడం కానీ కూడా
పెద్దగా విశేషంగా రాణించడం లేదు కాబట్టి అత్యవసరమైతేనే వాహనాలు కొనండి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ విద్యుత్ వాహనాలు కొనడానికి మాత్రం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పచ్చు. ఈ సంవత్సరం ప్రయాణాలు లేదా దూరపు ప్రయాణాలు, యాత్రలు, తీర్థయాత్రలు చేయాలని తపన, లేదా కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి, ఇష్టమైన వాళ్ళతోటి ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో ఆనందాన్ని పొందుతారని చెప్పచ్చు. ఈ సంవత్సరం శారీరక కోరికలు, ప్రేమ కలాపాలు, కామ కోరికలు పెరిగే అవకాశం కనపడుతోంది. శారీరక సంపర్కాలు, వివాహేతర సంబంధాల జోలికి మాత్రం వెళ్ళకండి. ఈ సంవత్సరం చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు. జాగ్రత్త, కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ సంవత్సరం స్త్రీలకి మనోవ్యధ, మానసిక అశాంతి, తెలియనటువంటి ఏదో రకమైనటువంటి అసంతృప్తి, కుటుంబ కలహాలు, ముఖ్యంగా అపార్థాలు, భార్యాభర్తల మధ్య రిలేషన్ చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటటువంటి స్త్రీలందరికీ ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 9గా 1గా కనపడుతుంది. కలిసి వచ్చే వారాలు ఆదివారము, సోమవారము, గురువారం బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు, ఎరుపు రంగు కలిసి వస్తుంది కాబట్టి వీటిని వినియోగించుకోండి. ఈ సంవత్సరం మీరు రాహువుకి, కేతువుకి, అలాగే గురుడికి, శనికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, మహాలక్ష్మి హోమము, సుదర్శన హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది. అయితే ఈ హోమాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మేము మా పీఠంలో బ్రాహ్మణుల ద్వారా మీకు జపాలు, హోమాలు నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇవి చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ సంవత్సరం ఇంట్లో కూడా సప్త శనివార వ్రతం కానీ, సంకష్ట చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ వ్రతాలకు సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకులు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతున్నాయి కాబట్టి, లేదా పైన ఇక్కడ ఐకార్డులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, లేదా ఈ వీడియో కింద ఎండ్ వీడియోగా ఆ వీడియోలు పెట్టడం జరుగుతుంది కాబట్టి వాటిని క్లిక్ చేసుకుని మీరు చక్కగా ఇంట్లో ఈ యొక్క పూజలు చేసుకున్నా కూడా మీకు ఈ సంవత్సరం అంతా ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు లేకుండా చాలా శుభప్రదంగాను, ఆనందప్రదంగాను ఉంటుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉంటే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. ఇక మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకంతో రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులతో ఇబ్బంది పడడము, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేయండి, మీ సందేహానికి సమాధానాన్ని చెబుతాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.